ఇప్పుడే ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయి బీటెక్ ఫస్ట్ ఇయర్లో చేరావా? ఇఫ్ ఇన్ కేస్ బీటెక్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ అయినా పర్లా, క్యాంపస్ ప్లేస్మెంట్లో మంచి జాబ్ కొట్టాలని చూస్తావు. మనకుండే కన్ఫ్యూజన్ వెళ్ళగానే అసలు ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి. నాకు టైం మొత్తం మ్యాక్సిమం ఆ రీసెర్చ్ మీదే సరిపోయింది. ఏం నేర్చుకోవాలి. సో ఈ కన్ఫ్యూజన్ కనుక నిజంగా నీలో ఉంటే, నీలో నిజంగా ఒక హజిలింగ్ అనేది ఉంటే, నేను ఈ వీడియోలో ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్. సర్వీస్ బేస్డ్ కంపెనీ అయితే నీ దగ్గర నుంచి అంత స్టఫ్ ఎక్స్పెక్ట్ చేయదు. ఓన్లీ నువ్వు యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేయాలి అండ్ కోడింగ్ రౌండ్ క్లియర్ చేయాలి అండ్ యూ హ్యావ్ టు బి గుడ్ ఎట్ యువర్ కమ్యూనికేషన్. ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే నీ దగ్గర నుంచి డ్యామ్ షూర్గా డిఎస్ఏ స్ట్రాంగ్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆల్సో నువ్వు యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేయాలి అండ్ దెన్ దానిపైన నీకు ఒక టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, లైక్ ఒక టెక్ స్టాక్ వచ్చి ఉండాలి అండ్ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ ఉంటే చాలా బెటర్. అండ్ దెన్ నీకు సిఎస్ ఫండమెంటల్స్ కూడా వచ్చి ఉండాలి. అసలు ఈ టర్మ్స్ అన్నీ ఏంటి, దీన్ని నేను మొత్తం ఒక ప్రాపర్ పీడిఎఫ్, ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసి క్లియర్గా నువ్వు ఫస్ట్ ఇయర్లో ఏం చేయాలి, సెకండ్ ఇయర్లో ఏం చేయాలి, థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎలా నేర్చుకోవాలి అని ఒక ప్రాపర్ పీడిఎఫ్ ప్రిపేర్ చేశా. సో ఇఫ్ ఇన్ కేస్ నీకు ఆ పీడిఎఫ్ కనుక కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఇన్స్టాలో కళ్యాణ్ టెక్ ఫాలో కొట్టి ఈ 2 స్క్రీన్ షాట్ నాకు ఇన్స్టాలో డిఎం చేసామంటే నీకు ఆ పీడిఎఫ్ సెండ్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.